హలో గైస్, మీరు చూస్తున్నారు సూపర్ స్టాక్ గేమింగ్. ఈరోజు అయితే మనం స్టార్టింగ్ బియర్ స్టార్ట్ చేసేసాం. విత్ అవర్ ఒక ఆయన గిల్మేట్, ఇంకొక ఆయన నార్మల్ అన్న అవుతాడు. ఇంకా చెప్పండి ఏంటి సంగతులు. బియర్ గేమ్ ప్లే అయితే అంతా క్యాజువల్, అంత ప్రో ప్లే అయితే కాము. డీజేలో అంత నార్మల్ అంటే అన్న వాళ్ళతోని ఇక ఆడాలి. అన్న వాళ్ళు పిలిస్తే ఇక ఓవర్ కూడా లెక్క వేయకుండా రావాల్సింది అంతే. ఇక ఒక్కసారి రిక్వెస్ట్ వస్తే ఇక ఆగకుండా వచ్చేయాలి. ఇంకా స్టార్టింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకెన్ని వీడియోలు రావాలి. జరపిచ్ ఇంక తెలుగు చిన్న కంటెంట్ క్రియేటర్. పెద్ద పెద్ద ఉన్న బాయిలు ఆ బాయిలు ఈ బాయిలు అంతా కాదు, కానీ జస్ట్ నార్మల్ చిన్న కంటెంట్ క్రియేటర్. నేను కూడా త్వరలో ఒక పీసీ తీసుకుంటున్నా, నార్మల్ గేమింగ్ పీసీ. ఎట్లన్నా చేసి తీసుకోవాలి. ఏంటిది అబ్జర్వ్. ఓ భయ్యా, అప్పుడే చనిపోయావా? ఏంటి ఇంత ఫాస్ట్ గైస్? ఇంకా మన కలెక్షన్ చూద్దాం. కలెక్షన్ కూడా ఒక్కరోజు చేస్తా. నా గేమ్ ప్లే ఎలా ఉందో కామెంట్ గుర్తుర్రి. జస్ట్ కొంచెం సెట్టింగ్స్ చేంజ్ ఉంది. అబ్బా, సెట్టింగ్స్ కొంచెం పెద్దగా సరిపోదు గైస్. మనకి ఎంత పెద్ద సెట్టింగ్స్ ఉంది. అబ్బా, సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఇంకా మనకు అక్కడ చిన్న చిన్న షార్ట్స్ వస్తాయి. లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటా. మన వీడియోస్ లేట్ వస్తాయి. సౌండ్ ఎక్కువైంది. వీడియో మొత్తం సెట్టింగ్స్ వేసుకుంటా అనుకున్నాను, చేయండి. అట్లయితే చేయండి. ఒక్క నిమిషం ఆగు బ్రో, అర్థగాని హెల్ప్ 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 హెల్ప్. లూటే లేదంటే హెల్ప్. అదిగో అత్తే కిందిగా. ఇక మీ నార్మల్ గేమ్ ఆడేటప్పుడు ఎట్లా స్పాటిఫై ఎవరైనా వాడతారా? స్పాటిఫై వాడే వాళ్ళందరూ స్పాటిఫై స్పామ్ చేసేయండి. చూద్దాం ఎంతమంది నాలాగా సొలో ఆడుతున్నప్పుడు స్పాటిఫై వాడతారు. అయితే ఎప్పుడు నా స్పాటిఫై ఆన్ లోనే ఉంటది ఎప్పుడు. బ్యాక్ సైడ్ మీరు చూపించాలంటే ఇంకోండి స్పాటిఫై. సంథింగ్ సౌండ్స్ వస్తుంది. ఇప్పుడే చెప్తున్నా guys, నేనైతే గేమ్ అంటే మాట్లాడా, అసలు మాట్లాడా. గేమ్ అంటే గేమ్ వల్లనే ఉండాలి. ఇంకా చెప్పండి. మ్యాటర్ లేదు నాకు అక్కడ చెప్పనీకి. ఇంతే మ్యాటర్. మీరే చెప్పాలి. నేను చెప్పేసిన. మీరు చెప్తేనే బాగుంటది. ఒక్క కిల్ రాలేదు మాత్రం అడగకండి. ఒక్క నిమిషం. కిల్స్ కి కొంచెం మెడికెట్స్ గట్టిగా ఉండాలి. నా పక్కన ఇప్పుడు స్టార్ట్ అయ్యేది తెలుసు. ఎనిమి రాయింగ్ సరసకు. ఓరమ్మో, దెబ్బ కొనికిచ్చిండు. కారు కొనికిచ్చిండు. డప్పులు కొట్టుకునే 2 నిమిషాల వరకు పిల్లరని చూస్తూ ఎనిమి వెనక వల్ల బాడీ షాట్ గుడ్డాను మాత్రం చెప్పకండి. ఒరే అక్కడ బ్యాగ్ ఫుల్లా. ఒరే బ్యాగ్ కావాలి కదా. అనాతి ఏం తీసుకుందాం? ఫ్యాంటమ్ మార్క్ ఎనిమి ఇది కావాలి. అంటే రప్ప మార్క్ ఇచ్చాలి అంతే. మనకి షార్ట్ రేంజ్ ఓకే, ఇది బెస్ట్. గైస్ నాకు నాకు నచ్చిన కానీ దొరకలే.
ఓ ఇట్టి చేసిండంట. నాకు పెద్ద బ్యాగ్ కొనుక్కుందాం ఎస్పీ. ఫస్ట్ ఇంపార్టెంట్, ఎంత ఇంపార్టెంట్ తెలుసా బ్యాగ్, మీకు తెలియదు. బ్యాగ్ వెరీ ఇంపార్టెంట్. బ్యాగ్ లేకుండా వస్తువులు ఏం పెట్టుకోవాలి. లైక్ అవర్ స్కూల్. లెట్స్ గో. మెడికల్ ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ. మ్యాక్స్ అయినా ఫ్రీ ఉన్నాయి, నాకు అక్కడ ఏంటియో కూడా తెలియదు. ఈ మధ్య మనం బీజిఎంఐ స్టార్ట్ చేసినాం, ఎప్పుడు మర్చిపోయిన బీజిఎంఐ. బీజిఎంఐ స్టార్ట్ చేసిన ప్లీజ్ మీరు ఇప్పుడు చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెయ్యాలి కదా. ఇంతసేపు చూస్తున్నారు, ఒక్కరు కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. బ్లాక్లు అయిపోయినాయి, ఏం చేయాలి. అబ్బా, లాంగ్ లో కొడున్నాడు, లాంగ్ లో కొడున్నాడు. ఎక్కడ నాకు చూడాలి guys. ఓ, పిస్టల్. గిట్లాగో పనికొస్తే మెడుకులు రప్పర పెయిన్కి. ఏం చెప్పాడు, నేను కొట్టేస్తా అన్నా, మీకు ఎందుకంత. ఎందుకు కొట్టేస్తలే? అయిపోయి దారుణం. అది కారు మొత్తం నిన్న పాడుపడ్డది. నాకు అద్దు. ఇప్పుడు అయిపోయిండు, ఇంకొకడు. కొన్ని హెల్త్ పడితే నేను కొడతారండి. M10 చిప్స్ వాడండి. నెంబర్ 2 అటు హెల్త్ కొట్టించుకో. నేనే తప్పిన్నాను. సాయిరామ్ వెళ్ళిపోవాలి కదా, ఇప్పుడు ఉండద్దు ఇక. వాళ్ళు ఒకటే అప్పరప్ప అంటుళ్ళు. ఏ పదని వెళ్ళిపోవాలి, జోన్లోకి వెళ్ళిపో. జోన్లోకి వచ్చేయండి. వాళ్ళని కూడా తొందరలో గిల్లు పెడదాం. ఈ గిల్ అయితే ఇక్కడ ఉంటా నేను. అది నాకు తెలుసు, అన్న వాళ్ళకి కూడా తెలుసు. ఇంకా మ్యాట్ అయితే లేదు. నో మ్యాట్, నో కామెంట్. ఎంత మంచిగా వెళ్ళిపోయినాయి మెడికిట్స్. ఇప్పుడు మేము రివైవ్ అనుకుందాం. అయ్యా చ్చు. చ్చు. అయ్యో, నేను పోయి మెడి కొట్టాలి అన్నకి. వద్దురా కాకపోతే రివర్స్ గైస్ చెప్తున్న ఫ్రీ గేమ్ వచ్చి తీసుకోండి. టాప్ అప్ నో, టాప్ అప్ లేదు. పైసలు ఊరికే రావు అందరికి. చెప్పండి, ఊరికే వస్తాయా? ఊరికే వస్తాయంటే నేను కూడా తీసుకుంటా. ఉత్తిగా వస్తాయండి పైసలు. ఎవరికొద్దు చెప్పండి. నువ్వే అనుకోవడం నీకు ఫ్రీగా అది కావాలరా, ఇది కావాలంటే అర్థం కావాలని అంటాడు. నువ్వు ఫస్ట్ పూర్ణ కాడవే అని అడుగు, ఫ్రీగా మనీ కావాలా అని. తీసుకుంటా అంటాడు, బరాబర్ అంటాడు. అందుకోసమే మనీ ఎవరికి ఫ్రీగా రావు. ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనీ వస్తుందో పోయి అడుగు. లైవ్ తొందరలో పెట్టాలి యూట్యూబ్. తొందరలో లైవ్ కూడా స్టార్ట్ చేసి చేయాలి. ల్యాండ్ మైన్ దొరికింది అనుకో, కాలిపిల్లి పెట్టారు. ఎంత సింకు. ఏం పని చెప్పండి దాంతో. ఇక్కడ మాన్స్టర్ ఉన్నట్టుంది, అన్ని గమనియాలి. అని మాన్స్టర్ ఉందని
ఆంధ్ర వాళ్ళు ఘోరంగా అన్య అకియా ఓ వాటర్ బండెక్కు ఏం బాడనియా నేత ఆంధ్ర కాదు మన తెలంగాణ నడుపు బండి విశాల్ అయితే అక్కడ ఏం చేయాలి నేను తొందరలో కన్ఫర్మ్ పీసీ తీసుకుంటున్నాము పీసీ తీసుకోవాలి సో ఫేవరెట్ టు మీ ఇంకొక వెహికల్ అంట ఇక్కడ పోయి నన్ను కొడుతులుగా ఏ భయ్యా లాస్ట్ పడేస్తావు వేసి జనం ముందరికి వెళ్ళిపోతే ఈ బంత కూరగాయలు ఒక్క పిల్లలు కూడా రాకలే అంట ఎక్కువ క్యాంప్ వేస్తే లైవ్ చెప్తూ క్యాంపులు కొడితే ఎంత బాగుంటాయి క్యాంప్ వేసుకుంటా కొట్టుకుంటా అబ్బా సాయరా అంటాడు బయటికి సాయరా బయటికి ఎన్ని మెడికల్స్ ఉన్నాయి అక్కడ చూడండి 22 మెడికిట్లు పెద్ద మెడికల్ ఒకటి కూడా అంతే పెద్ద మెడికల్ వాడుతుంది దీన్ని పండుగ పాండబెట్ట పంట Capturing the target arsenal. Thanks. ఒరే అనియా ఏందని వచ్చాను ఎక్కిండురా చూసుకొని వాళ్ళు ఎవడున్నాడా మా ముందేందా బుల్లెట్ రోడ్లు జాగ్రత్తగా పోదాం అనే బండి తీయండి కొంచెం మిగతా అమరున్నాను
బూయా 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 ఈ డైలాగ్ ఎవరు చెప్పండి guys? బూయా 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 బోల్తే గాయస్ అని కామెంట్ లో చెక్ చేయండి. ఇదే guys మనకి సూపర్ షాకింగ్ గేమర్. బాయ్ బాయ్.